నోటిఫికేషన్ రావచ్చు. అది 11 12 నోటిఫికేషన్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చినాక సంక్రాంతి కూడా లెక్క లేకుండా 15 రోజులు ఎన్నికలు అనిపిస్తుంది. అంటే ఎట్లా లెక్క 25 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఎలక్షన్ రావచ్చు. అది ఏదైతే కానీ వచ్చిన తర్వాత మనం ఇంకో మాట కూడా అంటే 15 రోజులు ఎన్నికలు 3 వారాలు ఎన్నికలు. అంటే మొత్తం మీద మళ్ళీ నిన్న ప్రకారమేమో 1 ఫిబ్రవరి ఎలక్షన్ ఖతం అవుతుంది. సో ఎంత ఉన్నాయి నెల రోజుల ప్రాసెస్ ఎలక్షన్ మొత్తం కడితే నెల రోజులలో మొత్తం అయిపోతుంది. ఓటు అడిగే హక్కు మనకు ఉన్నది. ప్రతి దగ్గర ఏమో పడ్డా కూడా ఇంకా అన్ని రాగానే చేసి ఉంటుంది. ముందు కూడా అంటే రాయని, ఈ రోజు అంటే రాయని, ఆ రోజు ఓటు విడుదల చేయాలని ఎంత కష్టపడాల్సి ఉంటుంది. టోటల్ అందరూ నాకు చుట్టాలు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఉండి సేవ్ చేసిన కాబట్టి ఒక్కడికి 10 సార్లు నేను అక్కడెంత ప్రేమ ఉన్నట్టు ఇక్కడ అంతకంటే ఇక్కడ ప్రేమ. నా సంబంధంలో భక్తుదేవో మా అయ్య భక్తుదేవి కంటే నా భక్తుదేవి కంటే ఎన్నడూ వచ్చిన స్థాయి కూడా నేను మర్చిపోను. 18 ఏళ్ళు మా రామలింగయ్య గారి నాన్నగారు కాలేజీగా పనిచేసి నేను 18 సంవత్సరాలు ఇక్కడ స్టేషన్ టెంపుల్లో దాకా 18 కాదు 25 సంవత్సరాలు పెట్టి. సో కాబట్టి సర్వీస్ అంతా ఇక్కడే ఉన్నారు. గన్పూర్లో పుట్టిన పెరిగినా కానీ ఆ సర్వీస్ అంటూ సెంటర్ అందరూ అక్కడ ఉంటాయి. అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఉంటారు కానీ ఒక సెంటర్ కావాలి. ఆ సెంటర్ మాత్రమే ఇక్కడ నాన్న సెంటర్ ఇక్కడే, నా సెంటర్ ఇక్కడ. కాబట్టి బాధ్యత నాకు శివుడిపల్లి కూడా బాధ్యత మొదటి ఇచ్చినది. అభివృద్ధి విషయంలో కూడా అంతే గొప్పగా మనం అభివృద్ధి చేసుకోగలిగినాం. ప్రతి దాంట్లో మళ్ళీ చెప్తున్నా, ఏది అవ్వలేదు మా రాజకీయ చేస్తున్నాను. ఫైర్ స్టేషన్ మనం చేసి, ఇండోర్ స్టేడియం మనం చేసుకోవచ్చు, రైతు వేదికలు మనం చేసుకోవచ్చు. ఎక్కడ రోడ్లు అంటే అక్కడ సురేష్ అయితే సార్కులేషన్ కూడా సీసీ రోడ్లు నేను ఎక్కడైనా వదిలిపెడితే నేనైతే మాట్లాడింది తమ్ముడు మొత్తం ఎక్కడ కూడా కాలేదు. నేనేమో కుడా నుంచి తీసుకొచ్చాను టీడీఎఫ్ అక్కడ ఇంకా చిన్న చిన్న రోడ్లు అంటే గ్రామ పంచాయతీ మంచి విపరీతమైన ఫండ్స్ ఉంటుంది. అన్ని కూడా బాగా గొప్ప చేసిన సందర్భం. దయచేసి కార్యముఖం చేయాలి. ఎట్టి ప్లేస్లో ప్రతి వార్డులో గులాబీ చేయాలి. కాంగ్రెస్ కానీ లేదా కడియమ్స్ లేదు కానీ ఓట్లు అడిగే హక్కు లేదు అంటే లేదు. దాన్ని అవసరమైతే డూఆర్డై అంటే సొంతమన్నంత గొప్పగా కేసుకి భయపడ్డంత పని మనం చేసుకుంటూ దయచేసి అవసరమైతే ఒక ఎన్ని రోజులు ఉపాసం ఉన్నారు ఒక్కొక్కరు కేసీఆర్ రోజులు ఉపాసం ఉన్నారు, 48 మందితో రోజు ఉపాసం ఉన్నారు. అంటే అమాత్రం కారణం చేస్తే ఆ మాత్రం గుర్తింపు వస్తూనే ఉంటుంది. ఎక్కడో దగ్గర మాత్రం కడియంశ్రీ అని మున్సిపాలిటీ పరిధిలో రాని వాళ్ళు ఆయన ఆనవాళ్ళే లేవు. ఇక్కడ ఆయన ఆనవాళ్ళే లేవు. నేషనల్ హైవే ఊళ్ళకి పోవాలంటే ఎన్ని రోజులు కూర్చోవాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీలో ఎన్నిసార్లు నేషనల్ తాటలతో కూర్చొని నెగోసియేషన్లు బతనాడు రోడ్డు వెడల్పు చేసుకుంటూ తక్కువ చేసుకుంటూ డివిజన్ పంపించారు, వాళ్ళని పంపించి కాంపిటీషన్ ఇచ్చే విషయంలో డబ్బుల విషయంలో అనేక రకాలుగా కష్టపడి వాళ్ళ నేషనల్ హైవే పొద్దున్నకి వెళ్ళిపోవడం జరిగింది. ధరలు పెరిగిపోయినాయి. గొప్పలో మనకు పక్కన పోకుండా ఏంటంటే ఈ ముఖ్యంగా రైల్వే ట్రాక్ అయిపోయింది, అటు పక్కన చెరువు అయిపోయింది. ఎటు బయటకెళ్ళి రోడ్డు వచ్చడానికి లేకుండా అందుకని మనం మొత్తం రావడం వల్ల ఆ రకంగా రోడ్లు కూడా మంచి డిమాండ్ వచ్చింది. సో ఏదైనా కూడా ఓట్లు అడిగేందుకు మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేసిన పనులే కనబడుతున్నాయి. అంతకుముందు నేను ఎటున్నా కూడా రాజన్న మార్కెట్ అనుకూలంలో ఉంది. కారణం స్థానిక నాయకులు గణతంతో పుట్టి పెరిగి చదివి ఇక్కడే అంత ఆశ్రమిస్తున్న సంపాదన ఉంటే ఇక్కడనే. కాబట్టి దాన్ని మనము ఎక్కువ చెప్పుకుంటూ ముందుకు పోవాలి. తర్వాత బయటకి వచ్చిన వాళ్ళే కాదు, ఏమన్నా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు మనకు ఫీడ్ చేయాల్సింది మొత్తం రాజకీయ చెప్పుకోవాలి. వేరే దీనికి చేసిందంటే ఏం లేదు, చెప్పుకోవడానికి చాలా ఉన్నది. స్కూల్ ఉన్నది, నా బ్యాచ్ మా స్కూల్ బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పెట్టేసి మొత్తం ఆ పక్క కాంప్లెక్స్ అంతా కట్టించేసుకున్నాం. మన ఊరు మన బడి కింద మనము శివుడిపల్లి అందులో డెవలప్ చేసుకున్నాం. శాగర్ల స్కూల్ మన ఊరు మన బడి కింద దాని మీద చేసుకున్నాం. గణపురం ప్రైవేట్ స్కూల్ అక్కడ కూడా మన ఊరు మన బడి ఇది చెప్పి ప్రతి దాంట్లో పోతే మనం కనిపిస్తూనే ఉంటాం. అంతే కాదు, శివుడిపల్లి 2 సార్లు ఎస్టీ వచ్చింది. సో కాబట్టి దయచేసి మనకి ఇక్కడ కారు కేసీఆర్ అయ్యో నాకు కలిసి వాడని కాకుండా మీరు ఎక్కడికి పోయినా చెప్తారండి. ఇంకా
మన ఓట్లని మన దగ్గర మన సంగత గెలవం, మన సంగత కూడా మొక్కలతో సమానం పెట్టుకుంటారు. మనకు ఓట్ల తెగింగా పడాయి, వేరే దగ్గర పడితేనే మనం మంచి వచ్చింది అనేది కూడా ఉంటుంది. దయచేసి ఆ రకంగా కూడా మీరు ఆలోచించండి. మా ఊరు ఓట్లన్నీ మా తాటికోట ఓట్లని ఇక్కడే ఉన్నాయంటే తాటికోటలంతా తాటికోటలకి ఎత్తడం ముచ్చడం ఉండనే ఉండదు. రాసిపెట్టారు ఒకసారి విధానం చెప్తాను సింపుల్గా. మా దేశవాళ్ళు ఏం చేసిందంటే అప్పుడు వైసీపీలో ఉండేది మొత్తం 50 పైసలు తీసుకొచ్చిన మా వాటర్ మండలో ఒకటి తాటికోటలో వాటర్ ఆయన బలపరిచిన అభ్యర్థిని గెలిచింది నాకు గుర్తు. సో అట్లా ఉంటుంది రకరకాలుగా. పాలిపాక అనేది ఒకటి ఉంటుంది. మా ఓట్ల దగ్గరే మా ఓటు బాగుపడుతుందన్న ఆలోచన ఉంటుంది. సాధారణ అదృష్టం ఉంటే పార్టీలో గుర్తింపు ఉంటే ఎక్కడ తెచ్చినాయంటే కూడా మీరు నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. మొదటి మనకు లక్కీ అదృష్టం కలిసి ఎక్కడ ఉన్నా కూడా లేదంటే మన వద్ద 3-2 పోటీ ఉంటుంది. మన అది కూడా ఉంటుంది. మన దగ్గర మన అందరం ఒక దగ్గర ఉంటుంది కాబట్టి పోటీ కూడా అట్లా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా 5 ఉన్నారు దగ్గర ఎదుగున్నా వాడికి 5 ముగ్గురు మన దగ్గర కూడా అది ఇక్కడ ఇచ్చినప్పుడు 5 వ్యక్తులు ఎవరు అనేది మనకు ప్రాబ్లం ఉంటుంది మంచిగా చెప్తుంది. సో కాబట్టి ఏదేమైనా కూడా మనము గెలవాల్సింది గులాబీ జెండా, గెలవాల్సింది కేసీఆర్. సో మొట్టమొదటి మున్సిపాలిటీ ఉంటుంది కాబట్టి గొప్పగా మనం పనిచేయాలి. ఎందుకంటే మొన్న నేను చెప్పిన ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. ఈరోజు మున్సిపాలిటీ స్థాయికి గణపురం నియోజకవర్గ కేంద్రం పోయిందంటే మీరందరూ కోరుకున్నట్టు గణపురం నియోజకవర్గం స్థానికులు ఎమ్మెల్యే కావాలని 1972 నుండి మరి ఎప్పుడు నేను ఎమ్మెల్యే కూడా అంటే 99లో పోటీ చేసిన గెలిచింది 2009. అవి 9 అవి దాదాపు 32 9 అంటే దాదాపు 42 సంవత్సరాల తర్వాత స్థానికులు ఎమ్మెల్యే గెలవడం. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన అవసరం. అందుకనే అది అయిన తర్వాత ఎందుకు స్థానికుడు అంటే స్థానికులు రాజకీయాలకు బతకలేకుండా రాలేదు. స్థానిక నాయకత్వంలో మంచి గుర్తింపు ఉండి సమాజం మీద అవగాహన ఉండి ఎడ్యుకేషన్ పరంగా ఎదిగి సేవా కార్యక్రమంలో ముందుండడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. అలాంటి ఎన్టీ రామారావు, దగ్గుబాటి వెంకటేశ్వర రాజేవారు 94 ఎన్నికలకు దత్తాత్రేయ స్వయంగా 4 ఎన్నికలు వచ్చి బీజేపీకి రండి 94లో అలయన్స్ అవుతుంది నేను మంత్రి చేస్తామని ఆయనే అన్నాడు. మన పార్టీ కార్యాచరణ చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిచి మాట్లాడి సోనియా గాంధీ సమస్యలు పార్టీలో జైన్ చేయడం జరిగింది. ఆమె పిలిచి పార్టీలోకి ఆహ్వానిస్తే వైఎస్ రాజశేఖర సాధారణంగా మనం కాంగ్రెస్ పార్టీలో చేరగానే వెంటనే ఎమ్మెల్యే గారు 12 ఏళ్ళు అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు కొట్లాడిన తర్వాత 97 అక్టోబర్ 13 తారీఖు నాడు నేను కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వం తీసుకుంటే గెలిచడానికి వచ్చే వరకు 2009 అది మహాకూటమి మీద సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, టీడీపీ అలయన్స్ 4 పార్టీలు ఉన్నప్పుడు మనకు గెలవడం జరిగింది. కాబట్టి సుదీర్ఘ పోరాటం తర్వాత స్థానికులు అస్సలు గణపురం నియోజకవర్గ కేంద్రంలో పుట్టి పెరిగి చదివి ఇక్కడే డాక్టర్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి స్థానికుడికి అవకాశం వచ్చింది. కాబట్టి మనకు అనేక రకాలుగా పూర్తిగా అవగాహన ఊరిని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలా, పర్మనెంట్గా ఎప్పుడు ఏమనుకున్నా ఎప్పుడు ఏదనుకున్నా కూడా కొన్ని నిజాలు మాత్రం మనం చెప్పుకోవాలి. ఈరోజు నేను ఎప్పుడు ఏమనుకున్నా నేను గణపురంకు రిజర్వాయర్ అంటే కేసీఆర్ అప్పుడు వైఎస్ రాజశేఖర సహకారంతో ఆశీర్వాదంతో గణపురం నియోజకవర్గ కేంద్రానికి ఇటు చాగాలు జరుపుకోగలిగినాం, అటు రాజవరం జరుపుకోవాలి. జరుపులు మాత్రమే ఉండే ఇటు ఎక్స్టెండ్ చేసుకొని అంపాలు మనం చాగాలు లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.